కేసముద్రం జాతీయ వ్యవసాయ మార్కెట్లో నూతనంగా ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన, తర్వాత ఆయిల్ ఫామ్ గెలల కొనుగోలు కార్యక్రమాన్ని ఈరోజు కేసముద్రం యార్డులో స్టార్ట్ చేశారు. జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ ప్రియదర్శిని మేడం నమస్తే. నమస్తే అండి. ఈ ఆయిల్ ఫామ్ విధానంలో మార్కెటింగ్ కావచ్చు, లేకపోతే రైతు వాటిని సాగు చేసే విధానం నుంచి ఎలా ఉంటుంది? నమస్తే. ముందుగా ఆయిల్ పామ్ క్రాప్ అనేది మనకు 5 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో సాగు అవుతుంది. మొదటిసారిగా కేసముద్రం మార్కెట్లో 3వ సంవత్సరం దాటిన రైతులందరూ కూడా మనకు మార్కెట్ దగ్గర అవుతుందని చెప్పి మార్కెట్ కమిటీలోనే మనకు ప్లేస్ ఇచ్చి ఇక్కడనే కలెక్షన్ సెంటర్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు. దీనికి గాను రైతులు, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఏఎంసీ మార్కెట్ వాళ్ళు కూడా చాలా ప్రోత్సాహం చేశారు. దీన్ని బట్టి రైతులకు దూర భారం తక్కువై దగ్గరలో ఉన్న మార్కెట్ కమిటీలోనే క్రాప్ వేయడము, ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ అనేది తక్కువవుతుంది. దీనివల్ల ఇంకొకటి రైతులు కూడా ముందుకొచ్చి ఇంకా ఆయిల్ పంప్ పంటలను ఎక్కువ సాగులో తీసుకొస్తారు, విస్తీర్ణంలో తీసుకొస్తారని నమ్ముతూ ఈ యొక్క మార్కెట్ కమిటీలో కలెక్షన్ సెంటర్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ మార్కెట్ విధానంలో రైతుకి ఎలాంటి లాభాలు ఉండకపోతే ఇది ప్రైవేట్ వ్యాపారస్తులు తీసుకోవచ్చునా, ఓన్లీ ప్రభుత్వం? లేదండి, దీనికి ప్రైవేట్లో జోక్యం ఉండదు. ఎందుకంటే ఈ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ నుంచి, ఆయిల్ ఫీల్డ్ నుంచి, ప్రతి కంపెనీ నుంచి ఎఫ్ కోడ్ అని ఒకటి జనరేట్ అవుతుందండి. ఆ ఎఫ్ కోడ్ ద్వారానే ఈ యొక్క గెలలని సేకరణ అవుతుంది. ఈ గెలలు కూడా ఎక్కడ కూడా అమ్ముకోవడానికి వీలు లేదు. ఈ గెలలు నేరుగా మన ఆయిల్ పంప్ ఫ్యాక్టరీకి నూనె దాని నుంచి ఎక్స్ట్రాక్షన్ కోసము డైరెక్ట్ వెళ్ళిపోతుంది 24 గంటల లోపల. కాబట్టి ఇక్కడ మధ్యలో వేరే దళారులదైనా, మధ్యలో బ్రోకరేజ్ వాళ్ళదైనా కూడా ఇక్కడ ఎలాంటి సమస్య ఉండదు. రైతులు నేరుగా వాళ్ళ యొక్క పంటని కంపెనీ వాళ్ళకే అమ్మడం జరుగుతుంది. మేడం, వ్యవసాయం చేసే ముందు ఆయిల్ ఫామ్ పెట్టేటప్పుడు రైతులు ఎలాంటి జాగ్రత్త? తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ల్యాండ్ మాత్రం ఒక్క తిరుగు ఉండదు, 4 రకాలుగా ఉండదు. అందులో ఏ రకమైనటువంటి భూముల్లో ఎక్కువ ఇది సాగులోకి వస్తుంది? ఆయిల్ పాము సాగు విస్తీర్ణంకి వచ్చేసి ఇక్కడ ఆయిల్ పాము మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా సాగు అవుతుంది. దీనికంటూ ఒక నీటి వ్యవసాయం మాత్రమే కరెక్ట్గా ఉండాలి. వాటర్ అనేది కరెక్ట్గా ఉంటేనే దీంట్లో వస్తుంది. సంబంధించిన నేలలు, ఎలాంటి నేలలైనా దీంట్లో సాగు చేయొచ్చు. ఒకటి ఏంటంటే వర్షాలు పడినప్పుడు ఎక్కువ రోజులు నేలలో నీళ్ళు ఉండకుండా చూసుకుంటే సరిపోతుందండి. దానికి డ్రైనేజ్ ఫెసిలిటీ అంటారు. వాటర్ డ్రైనేజ్ ఫెసిలిటీ మంచిగా ఉంటే ఏ నేలలైనా ఇది సూటబుల్ అవుతుంది. అదే కాకుండా ఆయిల్ పామ్ సాగు చేసుకోవడానికి గవర్నమెంట్ నుంచి మనం సబ్సిడీలు ఇస్తున్నాము. ఈ యొక్క పంటనే అంటే మొత్తం మన దేశంలోనే 50,000 రూపాయలు నేరుగా గవర్నమెంట్ రైతుకి సబ్సిడీ రూపంగా ఇస్తుంది. దీంట్లో చెట్లకు సబ్సిడీ ఉంటుంది, డ్రిప్ వేసుకునేందుకు సబ్సిడీ ఉంటుంది. అదేవిధంగా మొదటి 4 సంవత్సరాలు పంట మన దిగుబడి తీయం కాబట్టి ప్రతి ఎకరాకి 4,200 రూపాయల చొప్పున అంతర పంటకు, అదేవిధంగా మనకు వేసే దానికి ఎరువుల యాజమాన్యం కోసము గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. ఒక రైతుకి మొత్తానికి 50,000 రూపాయల సొమ్ము సబ్సిడీలో జమ చేయడం జరుగుతుంది. అది చెట్ల రూపంలో కావచ్చు, డ్రిప్ రూపంలో కావచ్చు, నేరుగా ఇంటర్ క్రాప్ సంబంధించిన 4,200 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ అవుతుందండి. మేడం, ఈ ఆయిల్ ఫామ్లో ఏమైనా నాణ్యమైనటువంటి చెట్లు అంటే ఇందులో 2 రకాలు రైతు నమ్మాలి కదా, ఏ రకమైన మొత్తం ఒకే రకం ఉంటుందా? ఇందులో ఏమైనా రకాలు ఉంటాయి? దీంట్లో 3 రకాలు ఉంటాయి, కానీ ముఖ్యంగా టెనర్ అనే రకమే మనం యూజ్ చేస్తాం. దీంట్లో టెనర్ అనే రకంలో ఏంటంటే దానికి ఎక్కువ ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంలో మొత్తం కూడా టెనర్ సంబంధించిన మొక్కలే మనం ఇస్తుంటాము. ప్రతి నర్సరీలో కూడా చెట్టు సీడ్ నాటినప్పటి నుంచి రైతులకు చెట్టు అందించేంత వరకు దీని నాణ్యతని మనం చూసుకుంటూ వస్తాము. ప్రైమరీ నర్సరీ అని ఉంటుంది, సెకండరీ నర్సరీ ఉంటుంది. దీంట్లో అన్నిటి కూడా ఒకవేళ చెట్టు మంచిగా లేకపోతే అక్కడికక్కడికి మనం తీసేస్తాము. ఈ ప్రాసెస్ని కల్లింగ్ అంటాము. కల్లింగ్ 100% చేస్తాము. రైతులకు మాత్రం నాణ్యమైన సీడ్, అదేవిధంగా నాణ్యమైన చెట్టు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు అలాంటి ప్రాబ్లమ్స్ మనకేం ఫేస్ కాలేదండి. 101% మహబూబాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క చెట్టు దిగుబడి ఇస్తుంది. మేడం, ఇప్పటి వరకు మహబూబాబాద్ జిల్లాలో ఎన్ని ఎకరాలలో సాగు అవుతుంది, ఇంకా ఎన్ని ఎకరాలకు అది పెంచబోతుంది? ఇప్పటి వరకు మనకు 8,000 ఎకరాలకు గాను మన మహబూబాబాద్ జిల్లాలో పలు మండలాలు సాగు అవుతుంది. ముఖ్యంగా ఎక్కువ వచ్చే పంట మనకు మన తొర్రూరు, నెల్లికుదురు, కురవి, చింతపల్లి, కురవి, ఈ ఏరియా మరిపేడ ఏరియాలో ఎక్కువ ఉంటుందండి. అన్ని మండలాల్లో విస్తరించి ఉన్నాయి, కానీ ఈ మండలాల్లో ఎక్కువ ఉంటుంది.
మన ఈ వచ్చే సంవత్సరం మేము ఒక 3,000-4,000 ఎకరాలకు గాను ఈ సంవత్సరానికి మా యొక్క టార్గెట్ పెట్టుకున్నాము. ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. రైతులు కూడా చాలామంది ముందు వస్తున్నారు. కాబట్టి ఒక 5-6 సంవత్సరాలలో ఇంకొక 8,000-10,000 ఎకరాలు ఈ జిల్లాలో వచ్చే అవకాశం ఉంది.